వీటిలో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26 వరకు పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు కమ్మేస్తుందని తెలిపింది. అయితే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యధికంగా నల్గొండ జిల్లా తామరచెర్లలో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, మెదక్లో 17 డిగ్రీలు, ఆదిలాబాద్లో 17.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలులు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న హైదరాబాద్లో కూడా రాత్రికి వరకు వర్షం పడింది. నగరంలోని పంచకుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, అమీర్పేట, లక్డీ కపూర్, కోటి, అబిడ్స్, రామంతపూర్, తార్నాక్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, మెహదీపట్నం, కుకట్పల్లి, పటాన్ చెరువుతో పాటు తదితర ప్రాంతాల్లో వాన పడింది. వర్షపు నీటితో అక్కడక్కడ రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.